దున్నపోతుతో కూడా ఈయన చేసాడండి అని చెప్తాడు. నమ్మేయాల్సిందే తప్పదే కానీ నీకు. ఇక రేపటి నుంచి దున్నపోతు దీను దిగ పుస్తకాల్లో కూడా రాసేస్తారు. దాంట్లో జయము చంద్రంలాగా దున్నపోతు ఈనిందంట అని కూడా రాసేస్తారు. అంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మోసాలు జనాలు మోసపోకుండా మనకి అంత విలువైన ఛానళ్ళు దున్నపోతుతో కూడా ఈనిచ్చే ఛానళ్ళు లేవు. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం బాధ్యత తీసుకుని ఈ ప్రోగ్రామ్ని గ్రామంలో చివరి కార్యకర్తకి, అంటే ఆడు న్యూస్ చూడటం ఏం చూడటం పొద్దున పనికి వెళ్ళి రావడమే పని, అటువంటి వాడికి కూడా అరే బాబు నీ ఇంటికి వచ్చి నీకు ఇంత ఇత్తాన్ని బాండ్లు ఇచ్చారా బాబు, ఆ బాండ్లు ఎక్కడ ఉన్నాయో ఎక్కడ దాచి ఉంటావు లేకపోతే పొట్లం కట్టేసి అమ్మేసి ఉంటావు, ఒకసారి చూసుకో నీకు ఏమేమి హామీలు ఇచ్చారో అని గుర్తు చేసే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీకు తెలియజేస్తూ, అలాగే జగన్ గారు నిన్న ఒక అద్భుతమైన మాట మాట్లాడారండి. ఇందాడ కొంతమంది సీనియర్లు మాట్లాడుతుంటే మనలో నాలాంటి కుర్రోళ్ళు కొంతమంది ఉత్సాహంతో, మీకు కూడా అభిమానమే, అరుద్దాం అని ఉంటుంది, మీటింగ్లో రచ్చ చేద్దాం అని ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్పారంటే, ఈరోజు యువజన విభాగంలో అధ్యక్షుడిగా ఉన్న నువ్వు బాగా డిసిప్లిన్గా పనిచేసి నీ గమ్యం ఎక్కడ చూడాలంటే ఒక ఎమ్మెల్యే అయిన రోజుకి నీ గమ్యాన్ని చూసుకోవాలని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దాన్ని చూసి మనం ఇన్స్పిరేషన్ తీసుకుని ఈరోజు నువ్వు ఏదైనా విభాగంలో పనిచేస్తే నేను ఒకప్పుడు ఆ స్థాయికి వెళ్ళాలంటే